హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సుపర్ణ ఫ్లేవర్స్కి స్వాగతం. మనం ఈరోజు ఈ వీడియోలో ఎంతో శక్తివంతమైన బలాన్ని ఇచ్చే, అలాగే స్ట్రెస్ని తగ్గిస్తూ మన శరీరానికి కావలసిన విటమిన్స్ని, మినరల్స్ని పుష్కలంగా అందించే లడ్డూని తయారు చేసుకోబోతున్నాం. ఈ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తాం కాబట్టి చాలా హ్యాపీగా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా తినచ్చు. రోజు ఒక లడ్డు తిన్నామంటే మంచి శక్తిని పొందొచ్చు మనం. ఈ లడ్డుని తయారు చేసుకోవటానికి మనం ముందుగా ఈ ఫూల్ మక్కానా అండి, ఇవి తామర గింజలు అంటారు కదా, అవి సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు, తర్వాత బాదాం, క్యాష్యూ, 1 కప్పు నెయ్యి, తర్వాత లైన్ డేట్స్ కానీ మామూలు మన ఖర్జూరం, మంచి ఖర్జూరం గింజలు ఏంది, తర్వాత తామర గింజలు మాత్రం. బాదాంలో కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ షుగర్లు నియంత్రణలో ఉంచుతుంది. విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. సన్ఫ్లవర్ గింజల్లో కూడా అండి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. థైమిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. షుగర్ నియంత్రణకి ఇవి బాగా పనిచేస్తాయి. ప్యాంక్రియాస్ యాక్టివేట్ చేయడానికి బాగా పనిచేస్తాయి. బరువును కూడా బాగా తగ్గిస్తాయండి. ఆ తర్వాత గుమ్మడి గింజలు కూడా బరువును తగ్గిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చర్మ సౌందర్యానికి పనిచేస్తాయి. అలాగే ముఖ్యంగా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయండి. అందుకని ఈ రెండిటి కాంబినేషన్ కూడా తీసుకున్నాము. జీడిపప్పులో కూడా మెగ్నీషియం, ఫైబరు ఎక్కువగా ఉండటం వలన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇది స్ట్రెస్ని తగ్గిస్తుంది. తర్వాత గుండెకు కూడా చాలా మంచిది. రక్తంలోని చక్కెర స్థాయిని కూడా ఇది నియంత్రిస్తుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తామర గింజలు. ఇవి క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. బోన్స్ పెరగడానికి కావలసిన ఖనిజాలు, విటమిన్స్, కాల్షియము ఇవన్నీ ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. పంచదార, బెల్లం వీటి బదులుగా మనం ఖర్జూరాన్ని వాడుకోవటం వల్ల మనకి మంచి ఐరన్ అందుతుంది. అంతేకాకుండా స్వీట్ తిన్నామనే భయం ఉండదు. ఎక్కువ బరువు పెరగకుండా కూడా ఉంటాం. ఇది కూడా కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత ఈ పప్పులన్నీ మంచి క్రిస్పీగా, అంటే మనం ఈ తామర గింజని కొంచెం నలిపామనుకోండి, అది ఇలా పౌడర్ అయిపోతుంది. ఇలా మంచి క్రిస్పీగా అయ్యే వరకు వీటన్నిటిని వేయించుకున్నాం. ఇవి చల్లారిని, వీటిని మిక్సీ పట్టుకుందాం. ముందుగా తామర గింజల్ని మిక్సీ పట్టుకుందాం. తామర గింజలు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. జీర్ణక్రియ సక్రమంగా అయ్యేటట్టు చూస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్ట్రెస్ని తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. వీటన్నింటినీ మనం బాగా మంచి క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ముందు తామర గింజల్ని మిక్సీ పట్టుకున్నాం. ఆ తర్వాత మిగిలిన బాదాం వీటన్నిటిని మిక్సీ పట్టుకున్నాం. వీటిని మరీ స్మూత్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరక ఉండేటట్టు మిక్సీ పట్టుకుంటే నోటికి చుట్టుకోకుండా ఉంటుంది. ఈ పిండిలన్నీ రెండింటిని కలిపేసిన తర్వాత మనం ఖర్జూరాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం లైట్గా వేయించి పెట్టుకున్నాం కదా, చల్లారి ఉంటుంది. దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఈ ఖర్జూరంతో పాటు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని కూడా కొంచెం వేసేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టామంటే ఇప్పుడు ఖర్జూరం అంతా ఈ పౌడర్కి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు బాగా అంతా పౌడర్ని కలిపేసిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. మంచి రుచి కూడా వస్తుంది ఇలాచీ పౌడర్ వల్ల. దీనంతా బాగా కలిపిన తర్వాత నెయ్యి తీసుకున్నాం కదా మనం 1 కప్పు, దీన్ని బాగా కరిగించుకోవాలండి. వేడిగా ఉన్న నెయ్యి పోసామంటే మనకి ఇది బాగా ముద్ద అవటానికి బాగా హెల్ప్ అవుతుంది. ఖర్జూరం కొంచెం తడిగా ఉంటుంది కదా, ఈ నెయ్యి పడిన తర్వాత అది ముద్ద అవటానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఖర్జూరం కూడా కొంచెం కరుగుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేస్తే మనకి పిండి అంతా కొంచెం మెత్తగా అయిపోయి ముద్ద చేసుకోవటానికి వీలుగా వస్తుంది. మనకు కావాల్సిన సైజులో ఇప్పుడు లడ్డూలాగా తయారు చేసుకుందాం. మనం ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిలో కూడా ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్, ఐరన్, తర్వాత అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మంచి శక్తివంతమైన లడ్డు అనమాట ఇది. దీన్ని తయారు చేసుకోవటం కూడా ఈజీ కదండి. చక్కగా ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇప్పుడు మనం వినాయక చవితి వస్తుంది కదా, ఈ వినాయక చవితికి మనం ఒకరోజు ప్రసాదంగా కూడా ఈ లడ్డూల్ని సమర్పించుకోవచ్చు. చక్కగా ఎప్పుడూ చేసే మామూలు శనగపిండి లడ్డూలు కాకుండా ఇలా వెరైటీగా లడ్డూలు చేసామంటే చక్కగా హ్యాపీగా అందరూ తినచ్చు నైవేద్యం పెట్టేసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఈ రిచ్ ప్రోటీన్ లడ్డూని తప్పకుండా ట్రై చేస్తారుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.